హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏమండో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు జెన్యూన్గా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అన్నట్టు ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారు? తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి అక్క ఎలుకలకి ఏదన్నా రెమెడీ చెప్పండి అని చాలామంది నాకు మెసేజెస్ పెట్టారండి. సో వాళ్ళ కోసం ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైం, నేను ఎప్పుడు చేద్దాం అనుకుంటూ అలా అయిపోతుంది. సో వాళ్ళ కోసం చేస్తున్న చిట్టి వీడియో అండి. అండ్ ఇంతకీ 10 రూపాయల్లో ఈజీగా ఎలకల్ని తరిమి కొట్టేస్తాను అని చెప్పి తమ్నేల్ పెట్టాను కదండి. ఏముందిలే, ఎలకల మందు కిరాణా షాప్ నుండి తెచ్చి పెట్టేయమంటుంది అని అనుకుంటున్నారా? కాదండి, ఎలకల మందు పెడితే ఎలకలు చచ్చిపోతాయి. బట్ నేను చెప్పే ఈ రెమెడీతో ఎలకలు పారిపోతాయి. ఏంటనుకుంటున్నారు? పట్టికండి. జస్ట్ చిన్న పట్టిక ముక్క తెచ్చుకోండి. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య షాప్స్లో, బిజినెస్ ప్లేసెస్లో, రిసెప్షన్స్ దగ్గర పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పి చిన్న గాజు గిన్నెలో పట్టికను పెట్టుకుంటూ ఉంటున్నారు కదా, అదండి. సో ఎలకలకి పట్టిక వాసన అన్నా పట్టిక టేస్ట్ అన్నా అస్సలు నచ్చదు. సో దీన్ని 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 1, బాగా మెత్తగా పొడి చేసేసి ఎలకలు ఉండే ప్లేసెస్లో అలా జల్లేసేయండి. స్పెషల్లీ వంటింటి ద్వారం నుండి వస్తున్నాయి అనుకోండి, గుమ్మం దగ్గర, తర్వాత సింకుల కింద, పొయ్యి దగ్గర, మీకు ఎక్కడెక్కడ రెగ్యులర్గా ఎలకలు కనిపిస్తున్నాయో ఆ ప్లేసెస్లో జల్లేసేయండి. నెంబర్ 2, పట్టికనండి నీళ్ళల్లో కరగపెట్టేసి స్ప్రే బాటిల్లో వేసేసి అక్కడక్కడ అలా పిచికారీ అంటారు కదా, స్ప్రే చేసేసుకోండి. కానీ స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్త. మీ కళ్ళల్లో పడకుండా, మీ స్కిన్ మీద పడకుండా జాగ్రత్త పడండి. నెంబర్ 3, ఏం లేదండి, చిన్న ముక్కల్లాగా కట్ చేసి, పట్టికని బ్రేక్ చేసి అక్కడక్కడ అలా వేసేసేయండి. సో ఏ రకంగా అయినా సరే ఎలిక అనేది ఈ పట్టిక దగ్గరికి వస్తే ఆ స్మెల్కి వెళ్ళిపోతుంది. కొన్నండి ఉలిపిరి ఎలకలు ఉంటాయి, ఇదేదో వెరైటీగా ఉంది తిని చూద్దాము అని చెప్పి తినడానికి ప్రయత్నించినా సరే ఆ టేస్ట్ వాటికి అస్సలు నచ్చదు, వెళ్ళిపోతాయి. ఎందుకంటే పిలవకుండా వచ్చే గెస్టులాగా వచ్చేస్తూ ఉంటాయి అవి. సో వీటిని వీటి బారి నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఈ రెమెడీస్ ఫాలో అవ్వాల్సిందే. సో బేసిక్గా అండి, స్టార్టింగ్లో ఏం చేయాలి? సో నేను చూసిన చాలామంది, నాకు చెప్పిన ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే, మా ఇంట్లో ఎలకలు మా బట్టలన్నీ కొరికేస్తున్నాయి, మా పిల్లల బుక్స్ అన్నీ కొరికేస్తున్నాయి, ఇంట్లో ప్లాస్టిక్ సామాన్లన్నీ కొరికేస్తున్నాయి, ఇలాంటివన్నీ. ఆఫ్కోర్స్ డ్యామేజ్ జరుగుతుంది. బట్ నాకు ఇప్పటికీ అర్థం కానిది ఒకటి ఏంటంటే, అవి కొరికితే వాటికి వచ్చే ఆనందం ఏంటి? నాకు తెలిసి అవి తినవు, కొరుకుతాయి అంతే. కొరికిందంతా అలా అక్కడక్కడే చింపిరిగా అలా పడేసి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఫర్ వాట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదేనండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు ఒక సింపుల్ టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నాను, కిచెన్ టిప్. ఎలకలైనా, బల్లులైనా, బొద్దింకలైనా మన కిచెన్ నీట్గా లేకపోతే ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి హోమ్ రెమెడీస్ టిప్స్ నేనే కాదండి, చాలామంది చెప్తూ ఉంటారు. మనం ఎన్ని ఫాలో అయినా సరే మన కిచెన్ అనేది నీట్గా లేకపోతే అవి వస్తూనే ఉంటాయి. ఇవాళ వెళ్ళిపోతే ఇంకొకటి రేపు వస్తుందన్నమాట. సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, కిచెన్ చాలా నీట్గా పెట్టుకోండి. నైట్ టైం ముఖ్యంగా ఎంగిల్ అంట్లు అనేది సింక్లో ఉండకూడదు. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రూల్. సో అంట్లన్నీ కూడా ముందు వేస్ట్ అనేది తీసేసి డస్ట్బిన్ కూడా బయట పెట్టి డస్ట్బిన్లో వేసేసి, కరివేపాకు తొక్కులు అలాంటివండి నేను చెప్పేది. తిన్న ప్లేట్స్ అన్నీ కూడా రన్నింగ్ వాటర్లో లైట్గా అట్లా కడిగేసేసి ఒక పెద్ద డిప్పలో పెట్టి బయట పెట్టేయండి. సో దట్ మీ మెయిడ్ నెక్స్ట్ డే వచ్చి కడిగేస్తుంది. అంతేగాని ఎంగిలి గిన్నెలు లాంటివి కిచెన్లో ఉంచితే మాత్రం ఎలకలే కాదండి, బొద్దింకలు రావచ్చు, బల్లులు రావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఏమైనా రావచ్చు, కొత్త రకం ఇన్సెక్ట్స్ అనమాట. సో అదండి సంగతి. సో ఇవాళ వీడియో ఇంతే, షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఒక మంచి టిప్ చెప్పాలి అని చెప్పి చేసిన వీడియో అనమాట. నచ్చిందా? మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.